పోరాడాలి. వాళ్ళు పోరాడట్లేదు కాబట్టే మేమే సమస్యల మీద పోరాడి మేమే సొల్యూషన్ ఇచ్చి చేస్తా ఉన్నాం. దీనికి నిదర్శనమే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు. సాక్షాత్తు మా ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యల మీద, కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల మీద, సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కూడా సమస్యలు లేవనెత్తి మాట్లాడారు. అది సినిమా. ఎందుకనంటే వాళ్ళు గెలుచుకున్న నాయకులు గాని, వాళ్ళతో ఉన్న నాయకులు గాని సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇగో ఇలా పెట్టగదని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇందాక శేఖర్ రెడ్డి గారు బహుబాగా చెప్పారు A4 గురించి. A4 అంటే ఏంటో ఆయనకి తెలుసు. A1, A2, A3 ఎన్ని అలవాటు పడిపోయిన పార్టీ కాబట్టి A4 గురించే మాట్లాడతారు. P4 గురించి మాట్లాడే సినిమా తెలుసుకునే విధానం వాళ్ళకి ఎక్కడుంది? ఎంతసేపటికి మా పార్టీలో A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఇదే గందరగోళం. అందుకే A4 ఆయనకి అసలు డెవలప్మెంట్ గురించి, పేదరికాల గురించి చాలా అద్భుతంగా మాట్లాడాల్సిన విషయాల్ని చాలా చిన్న చక్క పిట్టకథలు తీసుకొచ్చేసి అసలు పిఠాపురం వర్మ గారి టాపిక్ గురించి మాట్లాడమంటే ఆయన దగ్గర మాట్లాడే సినిమా లేదు, ఆయన దగ్గర మాట్లాడే ఆన్సర్ లేదు, ఒక్క ఆన్సర్ కూడా లేదు. తీసుకొచ్చి 2014 అంటాడు, 2019 అంటాడు, అంటాడు. అరిగిపోయిన రికార్డే మళ్ళీ 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 తేవడం తప్ప శేఖర్ రెడ్డి గారికి ఇంకో పని లేదు. శేఖర్ రెడ్డి గారు మీ పార్టీలో A1, A2, A3, A4 అందరు ఉన్నారన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. మీరు మళ్ళీ మళ్ళీ డిబేట్ల వారీగా మేమే A1 మా దగ్గర A4 అని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పేద ప్రజలకి సహాయం చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. P4 గురించి మాట్లాడటానికి ప్రత్యేకమైన డిబేట్ పెట్టండి. గణాంకాలు, పేపర్లు, అసలు ప్రాజెక్ట్ ఏంటో చాలా క్లియర్ గా, ముఖ్యంగా మీ ఓటోళ్ళకి అర్థమయ్యేలాగా మళ్ళీ ముందుకు వచ్చి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే ఓకే యా సుబ్బారావు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఇందాక ఏదో డ్రాప్ అవుట్స్ అంటాడు, పేదరికం అంటాడు, సూచీలు అంటాడు, 12% ఇప్పుడు పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న విధానాలు ఏంది? ఒక మాటలో చెప్పమని ఏంటి? వాళ్ళకి డబ్బులు వేసి మళ్ళీ డబ్బులు తీసుకోవడంతో పేదరిక నిర్మూలన అయిపోయిద్దా? అంటే 8% ఎలా తగ్గించాడు? ఏ రకంగా మీరు పేదల కోసం ఏం చేసి తగ్గించారు? కనీసం ఒక ప్రాజెక్ట్ అన్నా, ఒక నియోజకవర్గానికి ఒక ఫ్యాక్టరీ అయినా లేదా ఒక సంస్థనైనా తెచ్చారా? ఒక 10,000 మందికి ఉద్యోగాలైనా కల్పించారు? అసలు పేదరిక నిర్మూలన అంటే ఏందో మీకు తెలుసా? అంటే వాళ్ళకి నవరత్నాల డబ్బుల రూపంలో బ్యాంకులో డబ్బులు వేసి బ్యాంకులో డబ్బులు తీపిచ్చి వాళ్ళ స్టేట్మెంట్ లో ఒక 2 లక్షల రూపాయలు పైగా అకౌంట్ స్టేటస్ మారింది అని చెప్పడానికి మీరు సూచీలుగా చూపించి పేదరికం నిర్మూలించామని చెప్పారా? లేకపోతే వాళ్ళకి పర్మనెంట్ గా ఆదాయ వనరులు కల్పించి ఇదిగో వీళ్ళు అసలు ప్రభుత్వం వైపు చూసే పనే లేదు, వాళ్ళకి నెల నెల డబ్బు వస్తుంది, వాళ్ళు ఆర్థికంగా సమృద్ధి చేసాం, మేము ఇన్ని వేల కుటుంబాలని మేము నిలబెట్టామంట అని మీరు ఏమైనా చేశారా? ఒక్కటన్నా ఉందా మన దగ్గర? రోడ్లకు వేసిన గుంతలే పూడ్చలేదు మీరు. అందుకే జనాలు తన్నేశారు కదా, మిమ్మల్ని 11కి పరిమితం చేశారు కదా. ఒక ఊరికి కనీసం రోడ్లకి గుంతలే పూడ్చలేకపోయారు. మీరు పేదరిక నిర్మూలన చేస్తారంటే మేము నమ్మాలా? అది మరి మీరు లెక్కలు ఏంటి? కాగ్ నివేదిక, ఏ నివేదిక అయినా ఎవరు పంపించాలి? రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి ఇచ్చే లెక్కలు. కరోనాలో ఎంతమంది చనిపోయారో కూడా మీరు ప్రాంప్ట్ గా లెక్కలు పంపించలేకపోయిన దుస్థితి మీది. దానిలో కూడా దొంగ లెక్కలు చెప్పి దానిలో కూడా డబ్బులు దండుకున్న దుస్థితి మీది. మీ లెక్కలను కూడా వాటిని తీసుకొని చెప్పి మళ్ళీ వాటిని మీరు ఇదిగో 12%, 1% అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరండి. వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పే అబద్ధాలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందులో డామ్ షూర్ నేషనల్ మీడియాలకి 1000 కోట్ల డబ్బులు ఇచ్చి మనం ఏంటి 8 కోట్లు అంట వీళ్ళు యాడ్ చేస్తే ఇండియా టైమ్స్ లో అది అబద్ధపు ప్రోపగాండాలు చేపించుకొని బ్రతికారు మీరు. అది మీ స్థాయి. దాంతో శేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. డిబేట్ లో అలా వెళ్ళదు, వాళ్ళు మాట్లాడారు సార్. కాగ్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అన్నప్పుడే వాళ్ళ విషయ పరిజ్ఞానానికి సెల్యూట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం డేటా ఇస్తుంది అన్నప్పుడు వాళ్ళ విషయ పరిజ్ఞానం సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలన ఎలా చేసింది? శేఖర్ రెడ్డి గారు సార్ ఆయన ఆపండి దయచేసి. ఆవిడ ప్రశ్న అడిగారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ సుబ్బారావు గారు చేసింది అని అడిగారు కదా.
వినమని చెప్పు. శివపార్వతి గారు ఒక్క నిమిషం అండి, క్లోజ్ చేద్దాం అండి, టైం అయిపోతుంది కదా. ఒకసారి సెక్రటరీ గారు మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం సార్. 2,36,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం కదా సార్. ఆపనండి సార్ ఆమె. సార్ ఆమె ఆపండి దయచేసి. ఓకే మేడం ప్లీజ్ శివపార్వతి గారు. 2,36,000 శివపార్వతి గారు శివపార్వతి గారు అది వేరు. శివపార్వతి గారు ప్లీజ్. శివపార్వతి గారు కాకంటే వేరే వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్. సెక్రటరీ గారు కన్క్లూడ్ చేయండి. పేదరిక నిర్మూలన ఎలా చేశారు అని అడిగారు సార్. 2,36,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం సార్. 2,36,000 కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వచ్చాయి. 2,36,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇదే డిబేట్ లో మీ జనసేన వాళ్ళు డిబేట్ లో మాట్లాడితే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అందుకోసం అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. అదే విధంగా ఏంది పరిశ్రమలు లేవని మాట్లాడతారా? ఎక్కడ కూర్చున్నారమ్మా? ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చదివారా? మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 1,80,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో గ్రౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. కళ్ళు కనిపించకపోతే రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా. ఊరు ఏడాది ఫ్యాక్టరీలు పెట్టాము. నా సొంత ఛార్జీ డబ్బులు పెట్టుకొని తీసుకెళ్తా. రాజుగారిని తోడు తీసుకెళ్తాను కెమెరాలు తీసుకొని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిశ్రమలు ఏందో చూపిస్తా. రాజుగారు ఉన్న తిరుపతిలోనే బ్లూ స్టార్ పరిశ్రమలతో 30,000 కోట్ల రూపాయలు కేవలం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మేము లాగాము ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. అన్ని మనకు తెలియదు కదా, మన ఇంటర్ ఫెయిల్ కదా, మనకెట తెలుస్తాయి. విశాఖపట్నంలో లులు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. దానికన్నా ముందే రైజా ఇన్నోవేట్ మాల్ 8,000 మందికి ఉపాధి వచ్చేలాగా ఆల్రెడీ 50% పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చా. పునాదులు కాదు, ఆల్రెడీ 50% మాట్లాడుతున్నారుగా. ఖచ్చితంగా అవన్నీ ఒక నిమిషం. కూర్చోబెట్టుకున్నారు కదా, పైన కూర్చోబెట్టుకున్నారు కదా, తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కంపెనీ ముందు నుంచోని ఇలా 40 లక్షల మందికి ఉపాధి ఇచ్చాము. ఆగండి సార్ రాకేష్ గారు, 40 లక్షల మందికి ఉపాధి ఇచ్చాము. ఓకే క్లోజ్ చేద్దాం ప్లీజ్. శివపార్వతి గారు, రాకేష్ గారు క్లోజ్ చేద్దాం. డిబేట్ ఓకే ఆ లెక్కలన్నీ మళ్ళీ చూద్దాం. లేదు ఆ లెక్కలన్నీ మళ్ళీ చూద్దాం ఖచ్చితంగా. శివపార్వతి గారు, రాకేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం.